ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపే ఇంటర్మీడియట్ ఫలితాలమ్మ. రేపు ఒకరోజు ఒకే రోజు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అయితే విడుదల చేస్తారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 12 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు రెండు విడుదల చేసేందుకు బోర్డు అయితే ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల్లో 1495 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. అలాగే 5 పరీక్షా కేంద్ర పాఠశాలలో ఏర్పాటు చేశారు. మొదటి విద్యా సంవత్సరం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 4,89,126 మంది. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే 5,07,949 మందికి హాల్ టికెట్లు జారీ అయ్యాయి. స్టూడెంట్స్ మార్చి 18న పరీక్షలు పూర్తయ్యాయి. మూల్యాంకం వాల్యుయేషన్ కూడా అయిపోయింది. దీంతో ఈ నెలాఖరికి ఫలితాలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల మొదటి వారంలోని ఫలితాలు వెల్లడించడమని అధికారులు మొదట్లో ప్రకటించారు. ఎందుకంటే ఫస్ట్ వీక్ అన్నారు, ఏప్రిల్ ఫస్ట్ వీక్ అన్నారు. మొదలు ప్రకటించడం అనివార్య కారణాలతో కొద్దిగా ఆలస్యం జరిగింది. 12వ తారీఖు రేపే ఇంటర్మీడియట్ పరీక్షలు 12వ తారీఖు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. వచ్చేస్తాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ రిజల్ట్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని పేపర్స్ కవర్ చేసి ఇంటర్ ఫలితాలు రేపు అని వేరే పేపర్లు రావడం జరిగింది. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఆదివారం వెల్లడించడం బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య అయితే తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమయం ఇస్తే ఆయన నివాసంలోనే ఫలితాల సీడీని విడుదల చేయనున్నారు. లేని పక్షంలో నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉన్నతాధికారులే విడుదల చేస్తారు. దాదాపు 9,50,000 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఈ యొక్క ఫలిత రిజల్ట్స్ని www.tgbi.cgg.gov.in ఇంటర్ బోర్డు వెబ్సైట్తో పాటు కొన్ని వార్తాపత్రికల వెబ్సైట్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చమ్మా. అదేవిధంగా టీజీబీ ఇది అఫీషియల్ వెబ్సైట్ tgbi.cgg.gov.inలో డౌన్లోడ్ చూసుకోండి. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు కంగారేం పడద్దు. ఈరోజే జేఈ రెస్పాన్స్ షీట్లు కూడా ఈరోజే వచ్చేస్తాయి. కంగారేం పడకుండా హ్యాపీగా కొద్దిగా మార్కులు ఎక్కువ వస్తాయి తక్కువ వస్తాయి దాంతో మనము ఒరిగేది ఏమీ లేదు. ఎవరు కూడా ఆధారపడకుండా ఉండండి. స్టూడెంట్స్ అందరూ కూడా మార్కులు ఎక్కువ వస్తాయి తక్కువ వస్తాయి, ఒక స్టూడెంట్కి 10 మార్కులు ఎక్కువ వస్తాయి, ఒక స్టూడెంట్కి 10 మార్కులు తక్కువ వస్తాయి. కానీ ఎవరైతే ఎంసెట్లో కానీ జేఈలో కానీ మంచి సత్తా చూపుతారో వాళ్ళే ఇది జేఈ పరీక్ష జేఈ రిజల్ట్స్ కూడా 20వ తారీఖున వచ్చేస్తున్నాయి. ఈరోజు అయితే రెస్పాన్స్ షీట్లు కూడా వచ్చేస్తున్నాయి. అది మనకి ముఖ్యమైన విజయం, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఇంటర్మీడియట్లో 10 మార్కులు వచ్చినంత మాత్రాన పెరిగినంత మాత్రాన పోయేది ఏమి లేదు. ఎవరు కూడా ఆధారపడద్దు. ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి స్టూడెంట్స్ అందరికి కూడా. మార్కులు ఎక్కువ రావటం తక్కువ రావటం అనేది సహజంగా ఉంటుంది. ఒక్కోసారి బై మిస్టేకు మీరు ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయిన ఒక క్వశ్చన్ తగ్గింది అనుకోండి, ఒక మ్యాథ్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ఫిజిక్స్లో కానీ కొద్దిగా స్కోర్ తగ్గుతుంది. చెప్పలేము. అది అలా స్టూడెంట్స్ యొక్క ఆ రోజు పేపర్ యొక్క సెట్టింగు ఆ క్వశ్చన్ చదవకపోవటము అది ఓకే, నో ప్రాబ్లం. అలాంటివి జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి మనస్తాపానికి లోనవ్వకుండా రిజల్ట్స్ వచ్చిన వెంటనే హ్యాపీగా ఫీల్ అవ్వండి, పార్టీ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. రిజల్ట్స్ వచ్చిన దాన్ని సెలబ్రేట్ చేసుకోండి. ఈ రోజుల్లో ఏంటంటే అందరూ ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ మొత్తము పాస్ అయిపోతున్నారు. మా రోజుల్లో అయితే సగం ఫెయిల్ అయ్యేవాళ్ళు, సగం పాస్ అయ్యేవాళ్ళు మా టైంలో రోజుల్లో. ఈ రోజుల్లో అయితే 90% స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరో అసలు చదవని వాళ్ళు ఫెయిల్ అవుతారు, కానీ కొద్దిగా రాసిన వాళ్ళు కూడా పాస్ అవుతున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి అగాత్యాలు చేసుకోమాకండి స్టూడెంట్స్. పేపర్ న్యూస్ కథనాలు చూసినప్పుడు ఇంటర్ రిజల్ట్స్ 10th రిజల్ట్స్ అయినా ఇంటర్ రిజల్ట్స్ అయినా చాలా విషాద కథనాలు అయితే వస్తున్నాయి. అలాంటి ఎవరు కూడా చూసుకోవద్దు స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్. రేపు రిజల్ట్స్ అయితే వస్తాయి, ఎంజాయ్ చేయండి. ఎన్ని మార్క్స్ వస్తేనే హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.